ఇలా కుట్టుకుంటూ పోయి లాస్ట్ వరకు ఎండ్ అయిపోయింది. సో రెక్టాంగులర్ షేప్లో నీట్గా పైన ఎక్కువ దారం తీసుకున్నా కూడా కింద కుట్టు మాత్రం చాలా చిన్నగా ఉండేటట్టు చూసుకుంటే ఇలా నీట్గా వచ్చేస్తుంది. పైన కూడా ఏమి ఇబ్బంది ఉండదండి. ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకున్నారు కాబట్టి ముడతలు అనేది రాకుండా నీట్గా కుట్టేయగలుగుతారు. ఇలా లాస్ట్లో ముడి వేసుకుంటున్నాను. సో ఇది అయిపోయినట్టే. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, ఎక్కడ నాకు ఇబ్బంది కాలేదు. మీరు ఫస్ట్ థింగ్ ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకోవడం వల్ల ముడతలు రాదు. అండ్ ఫస్ట్ థింగ్ మీరు పిండేసి ఆరేసుకుంటారు కదా, సో నీట్గా స్టిఫ్గా వస్తుంది. అండ్ ఫోల్డ్ చేసుకోవాలి. అండ్ దెన్ ఐరన్ చేసుకుంటే నీట్గా ముడతలు లేకుండా ఉంటుంది. మీరు కుట్టేటప్పుడు ఇబ్బంది పడరు. సో అది ఫస్ట్ మెయిన్ టిప్ అండి. తర్వాత సూది దారం వేసుకొని నీట్గా ఇలా కుట్టుకుంటే మీరు పీకో చేస్తారు ఫాల్ లాగా కుట్టడానికి, బట్ ఫినిషింగ్ కంటే ఇది చాలా నీట్గా ఉంటుంది. ట్రస్ట్ మీ, యూ కెన్ ట్రై దిస్ హ్యాక్. అండ్ ఇది ఎప్పటి నుంచో ఇనీషియల్ స్టేజెస్లో కుట్టే మెథడే అండి, బట్ ఇది నీట్గా వచ్చేసింది. నాకు అయిపోయింది. ఇట్ టుక్ మీ అబౌట్ లైక్ 30 minutes అలా తీసుకుంది. త్వరగా అయిపోయింది. ఏం ఇబ్బంది అవ్వలేదు. చూడండి ఫినిషింగ్ కూడా ఎంత నీట్గా వచ్చిందో. సో ఎక్కడ ముడతలు అనేది లేదండి. హ్యాపీగా కుట్టేశాను. చూడండి ఎంత బాగుందో లుక్. సో ఇలా కుట్టుకుంటే నీట్గా ఉంటుంది. ఎక్కడ ఇబ్బంది అవ్వలేదండి. మీరు కూడా ఇలా కుట్టుకొని మీకు ఎలా కుదిరిందో చెప్పడం మర్చిపోకండి. అండ్ మీకు ఇలాంటి ఏమైనా వీడియోస్ కావాలంటే నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను చూపించడానికి ట్రై చేస్తాను. సో ఇంకా చాలా డిఐవైస్ ఉన్నాయి. ఇదైతే నార్మల్లీ లైక్ ఇట్స్ కామన్ ఫర్ ఎవ్రీవన్. మీరు ఇంట్లో ట్రై చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి. ఖచ్చితంగా నీట్గా వస్తుంది. మీరు ఇంట్లో మీ వరకు కుట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది. త్వరగా కూడా అయిపోతుంది. సో వన్స్ ఇన్ ఎ వైల్ కదా, సో ఒక యాక్టివిటీ లాగా కూడా ఉంటుంది. సో ట్రై చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పార్ట్ 1లో కొంచెం ఇబ్బంది అయిందండి. నేను ఆడియో అది డిలీట్ చేయలేదు అనుకుంటాను. సో డబుల్ వాయిస్ వచ్చింది, ఇగ్నోర్ చేయండి. బట్ ఇట్ టర్న్ అవుట్ టు బి వెరీ వెల్. థ్యాంక్ యూ గైస్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. చేస్ బాయ్.